నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. వినాయక చవితి రోజు ఈ ఒక్క పని చేస్తే మీరు అనుకున్నది సాధించవచ్చు అంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రమ్యకృష్ణ. అది ఎలాగో అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ్యకృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సూపర్ అండి. కనిపిస్తుంది, అందుకే అన్నాను. క్వశ్చన్ ఆన్సర్ నేనే ఇచ్చాను. వినాయక చవితి హిందువులకు అతి పెద్ద పండుగ. దాదాపు ప్రతి ఇంట్లో వినాయకుడిని పెట్టుకుని పూజిస్తారు. ఏ శుభకార్యం తలపెట్టినా ముందు వినాయకుడికే పూజ. అలాంటి వినాయక చవితి రోజు ఒక్క పని చేయండి, అనుకున్నది సాధిస్తారు, మీరు అనుకున్నది జరుగుతుంది అంటున్నారు. ఏంటది? మన అందరికీ తెలుసు వినాయక చవితినప్పుడు వినాయకుడు అనే విఘ్నాలు లేకుండా చేస్తారండి. కాబట్టి మనం ఇవాళ ఏదైతే 7th నుంచి 17th వరకు ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ రోజు ఏదో ఒక రోజు మీరు ఈ మేనిఫెస్టేషన్ రెమెడీ అనేది కంపల్సరీ చేయాలి. కంపల్సరీ మీ లైఫ్లో మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఈ రెమెడీ ద్వారా మీరు చాలా వరకు అది మీరు డిజైన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. అది ఎలాగనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఒక పేపర్ని తీసుకోవాలి. మనం పేపర్లో నేను ఆల్రెడీ రాసించాను. ఒక పేపర్లో మనము మీ డిజైర్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. మీ కళ ఏదైతే ఉందో, మీ స్వప్నం ఏదైతే ఉందో, ఏ డిజైర్ అయితే ఉందో, మీ సంకల్పం ఏదైతే ఉందో అది పూర్తిగా మీరు ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. ప్రజెంట్ టెన్స్లో రాసుకొని తర్వాత మీరు దర్బా, అందరికీ తెలుసు వినాయకుడికి దర్బా అంటే చాలా ఇష్టం అనేది. కాబట్టి ఈ రెండు కలిపి మీరు ఎప్పుడైతే వినాయకుడి దగ్గర మీరు అనుకొని డిజైర్ ముక్కొని మీరు ఇవ్వగలుగుతారు, కంపల్సరీ మేనిఫెస్టేషన్ అవుతుంది. అనుకున్న సంకల్పం నెరవేరుతుందంటారు. అనుకున్నది కంపల్సరీ ఏదైతే ఉందో, ఏదైతే మనకు కావాలి అనుకున్నామో దాన్ని ఒక పేపర్ మీద రాసి ఫోల్డ్ చేసి దర్భతో పాటు మనం వినాయకుడి దగ్గర పెట్టాలి. అదొక ఫస్ట్ టెక్నిక్ ఉంటుంది. సెకండ్ వన్ ఉంటుంది. మీరు ఏదైతే రాయాలనుకున్నా 3 డిజైర్స్ రాసుకోండి పేపర్ మీద. మీకు ఏదైతే సంకల్పం, ఒక జాబ్ గురించి ఉంటుంది, మనీ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, లేదంటే పూర్తిగా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ పరిపూర్ణమైన ఆరోగ్యవంతంగా మరియు సంపన్నంగా ఉన్నామని చెప్పేసి రాసుకోవచ్చు. ఏదైనా మనం రాసుకున్న తర్వాత ఏదైతే దర్భ ఉందో దర్భను పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ మీద మీరు ఇవి ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి రైట్ హ్యాండ్ మనం ముందు పెట్టేసుకొని గమ్ గమ్ గమ్, ఇది వేదిక్ చాంట్ స్విచ్ వర్డ్ అనమాట. సో గమ్ అనేది గమ్ గణపతి అని అంటాం కదా. సో గమ్ అనేది 108 సార్లు చెప్తూ పఠిస్తూ తర్వాత ఆ డిజైర్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అనుకున్నారో అది ఆల్రెడీ అయిపోయినట్టు చూస్తూ పూర్తిగా వినాయకుడి దగ్గర సమర్పించాలి. కంపల్సరీ వినాయకుడు చూస్తారు. కంపల్సరీ మీ ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కంపల్సరీ మేనిఫెస్ట్ అవుతాయి. అంటే 7th నుండి 17th నవరాత్రులు ఏ రోజైనా ఇలా చేయొచ్చా? ఏ రోజైనా చేయమంటారా? ప్రతిరోజు ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడైతే పెడుతున్నారో అప్పుడు మీరు 108 సార్లు మీరు చెప్పి అక్కడ ఆయన దగ్గర సమర్పణ అనేది చేయాలి. తర్వాత మీరు మరి ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలన్నది కూడా చాలా మంది అడుగుతారు కదా. వినాయకుడిని ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో వాటర్లో మనం కలుపుతాం, అలాగే ఏదైతే ఉందో అది కూడా వాటర్లో తీసుకెళ్లడం ద్వారా ఆయనతో పాటు వెళ్తూ ఉంటుంది. ఏదైతే మేనిఫెస్టేషన్స్ జరగాలో అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. కంపల్సరీ గమ్ అనే వర్డ్ అయితే స్విచ్ వర్డ్ ఉందో అది 108 సార్లు అయితే మాత్రం కంపల్సరీ పాటించాలి. అండ్ ఒక రోజుకి కుదురుతుంది, ఒక రోజు కుదరదు. అందుకే అంటున్నాను 7వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకు ఈ నవరాత్రులు అప్పుడే చేయమంటున్నారు మీరు? మనకు నిమజ్జనాలు టైమింగ్స్ అవే ఉన్నాయి కదా. మనకి 7 నుంచి మనం నిమజ్జనాలు ఒకరు 11 days చేసుకుంటారు, ఒక 7 days చేసుకుంటారు, ఒక 5 days, 9 days, 11 ఇలా ఉంటుంది. సో అందుకనే ఏ రోజుకైతే మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుందో అందరికీ వినాయకుడు ఒక్కసారి మీరు ప్లేస్ చేయడం ఆలస్యం లేదు, ఆయన చూసుకుంటారు ఇవన్నీ కూడా. లా ఆఫ్ అట్రాక్షన్కి పండుగలకి ఏంటి సంబంధం అసలు? మనం స్పెషల్గా రెడీ అవుతాం అంటే మన ఇంటెన్షన్ పెడుతున్నాం. ఓకే, మనము రోజువారీ మామూలుగా ఉంటాం, కానీ ఏదైనా పూజలు కానీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్గా డ్రెస్ వేసుకుంటాం, స్పెషల్గా ముందే పొద్దునే లేస్తాం. అంటే మన లోపల ఉన్న ఎనర్జీస్ కూడా యాక్టివేషన్లో ఉంటాయి. ఏదైతే పని మనం పెట్టుకుంటామో అది సంపూర్ణంగా మనం చేయగల కెపాసిటీ ఆ వాళ్ళ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే పూర్తిగా అందరికీ వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని ఫస్ట్ పూజించాకనే మనం వేరే దానికి వెళ్తాం. అదే ఆయనకి ఇష్టమైన రోజులు ఏదైతే ఈ వారం కానీ ఈ 10 రోజులు కానీ అప్పుడు మన సంకల్పాన్ని గట్టిగా పెట్టి మనం చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన సహజంగా ఉంది. మనం పేరు పెట్టుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్, కానీ మన లోపల ఉన్న సహజత్వం అది లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైనా సంకల్పం, అది సంకల్పం అలా పెట్టడం ఆలస్యం లేదు. వినాయకుడు ఏదైతే ఉందో మనకు అది మేనిఫెస్ట్ చేసేస్తారు. ఇది ఒక్కటేనా, ఇంకా వేరే పని ఏమన్నా చేయాలా దీంతో పాటు?
ఏం లేదండి, ఇది ఈ పని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసుకుంటే కంపల్సరీ మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి వీటిలో. ఎందుకంత ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నారు? అదే మనం ఫస్ట్ నుంచి అన్నాం, ఏ పని చేసినా కూడా మొదలు పెడితే అది ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మొక్కుకొని మనం చేస్తాం. అలాగే మన లైఫ్లో ఏదైతే డిజైర్స్ ఉన్నాయో ఆ డిజైర్స్ ముందర పెట్టేసి వెళ్ళాలి. నేను చిన్నతనంలో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి వినాయకుడితో. నేను కాలేజ్ డేస్ వెళ్ళేటప్పుడు రోజు వినాయకుడిని చూస్తూ వెళ్తూ ఉంటాను. నాకు థర్డ్ ఇయర్లో ఏదైతే క్యాంపస్ సెలెక్షన్స్ ఉన్నాయో నేను అనుకున్నదాన్ని, వినాయకర్ నీకు విఘ్నాలు లేకుండా నాకు ఇది అయిపోవాలని. ఫస్ట్ పేరు నాదే వచ్చింది. సెలెక్షన్స్ ఏదైతే చేశానో సాఫ్ట్వేర్ దాంట్లో ఫస్ట్ పేరు నాదే వచ్చింది. నాకు అనిపించింది అప్పుడు విఘ్నాలు లేకుండా ఆయనే చూసుకుంటారు. మన డైలీ లైఫ్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. వినాయకుడు అనేది ఫస్ట్ నుంచి మనకు సనాతనంగా వస్తుంది. అలాగే స్పెషల్ డే మనకు అందరికీ ఇష్టం కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. ఇంట్లో వాళ్ళవి ఏ సమస్యలు ఉన్నా మొత్తం పూర్తిగా గరికతో పాటు మీరు అప్పచెప్పాలి. ఎందుకంటే గరికంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి రెండు కలిపి మనం ఇవ్వడం ద్వారా, లేదు కుదిరితే మాల కూడా వేయండి. గరికతో మాల వేస్తారు, ఎక్కడైనా మనకు గరిక దొరుకుతుంది, దర్బా కూడా అంటారు కాబట్టి వేయండి. కంపల్సరీ మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కదా, క్లాసెస్ కూడా ఇస్తుంటారు కదా? క్లాసెస్ ఇస్తుంటాను. అంటే ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? మీ దగ్గరికి రావడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి? మెయిన్గా నేను 21 days సెషన్స్ చేస్తాను. ఎందుకునంటే ఒక మనిషి హ్యాబిట్గా ఫామ్ అవ్వడానికి కనీసం మనకి 21 రోజులు అనేది మనం చూడొచ్చు. ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి 21 days 41 days ఇలాగా మనం మండల దీక్షలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది సైన్స్ పరంగా కూడా. మీరు జస్ట్ ఒక రోజు విని వెళ్ళిపోతే మీరు లైఫ్లో మీరు పాటించకపోతే అది వేస్ట్ అవుతుంది. కానీ ఏదైతే విన్నామో అది మన జీవితంలో మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అందుకు నాకు వాళ్ళ రిజల్ట్స్ కావాలి. అంటే మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది నా దగ్గర ఏదైతే జూమ్ సెషన్స్ నేను కండక్ట్ చేస్తాను. సో నా దగ్గర ఏదైతే ఎవ్రీడే నేను ప్రాక్టికల్స్ చేపిస్తాను, ఇంప్లిమెంట్ చేపిస్తాను. సో దట్ వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఏదైతే మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు అండ్ మైండ్ మెయిన్గా థింకింగ్ ప్యాటర్న్స్, అంటే మన ఆలోచన తీరు మారితే మన డైలీ హ్యాబిట్స్ మారితే కంపల్సరీ వాళ్ళు మారడం, కంపల్సరీ వాళ్ళ లైఫ్ మారిపోతుంది. అంటే ఒక మనిషి భవిష్యత్తును మార్చే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కి ఉందంటారా? కంపల్సరీ ఉంది. కంపల్సరీ ఏదైతే మనం చూస్తున్నామో అది మనం అట్రాక్ట్ చేస్తున్నాం. కానీ తెలియకుండానే అందరూ ఏం జరుగుతుందంటే అనవసరమైన వాటిల్లోకి ఎనర్జీస్ పెట్టేసి అవసరమైన దానికి ఎనర్జీస్ పెట్టడం లేదు. కాబట్టి ఒక్కటి ఏదైనా సంకల్పం పెట్టుకుంటే నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ దాని పని కోసం చేస్తే 100% అయిపోతుంది. అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా మీ దగ్గరికి వస్తే, అంటే మీ క్లాసెస్ వింటే ఆ సమస్యల నుంచి బయటపడేయగలరా? 100% అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన శక్తి పాజిటివ్ మైండ్ సెట్లోకి వచ్చినప్పుడు ఏ పని ఉన్నా కూడా అది మేనిఫెస్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళ వే ఆఫ్ రొటీన్ టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు. ఎందుకంటే మనకి చుట్టూ ఉన్న చాలా పరిసరాలు ఉంటాయి, వాటిని గమనిస్తూ ఉంటాము. తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్కి చాలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఏదైనా సీరియల్ చూస్తాము, దాంట్లో ఏదో ఒక యాడ్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే సీరియల్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, యాడ్ మీద ఉండదు. కానీ మనకు తెలుసో తెలియకునో యాడ్ దానికి సంబంధించినది మన లోపలికి వెళ్తుంది, అన్కాన్షియస్గా వెళ్తుంది. అలాగే మీరు ఏదైతే చూస్తున్నారో తెలియకుండానే మన లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అదే మనం ఇంటెన్షనల్గా చేస్తే మనకి ఇది కావాలి. లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏ సంకల్పం పెట్టినా మనం నెరవేర్చుకునే కెపాసిటీ మన దగ్గర ఉంది. దానికి పేరు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని పెట్టాం, కానీ మన లోపల అంత శక్తి ఆంజనేయ స్వామికి మామూలుగా సముద్రాన్ని దాటే శక్తి ఉందని ఎవరు చెప్పారు? వేరే వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు. అలాగే మనం కూడా మన లైఫ్లో ఉన్నతంగా ఎదగచ్చు అనేది ఒకరు చెప్తుంటే ఇప్పుడు ఈ మధ్య అర్థమవుతుంది. కాబట్టి మన లోపల అనంతమైన శక్తి మన దగ్గర ఉంది. అండ్ ఉదయాన్నే చాలా మంది లెగరు, ఉన్న హ్యాబిట్స్ ఇలానే ఉండాలి కానీ మేనిఫెస్ట్లు అవ్వాలి అని అంటారు. ఎలా అవుతుంది? ఒక రోజు 1 గంట మీకోసం మీరు కేటాయించకపోతే, మీరు అంత బద్ధకంతో మనం పడుకుంటే మిగతా 23 గంటలు బానిసంగా బతకాలి. అదే మీరు పొద్దున్నే లేచి మీరు ఏదైతే మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలో, ఈ పని ఇవాళ అయిపోవాలి అని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ అది తెలియటం లేదు చాలా మందికి. సో అది మిమ్మల్ని మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్, ఎలా ఉంటుంది? మన కింద ఇచ్చే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కంపల్సరీ కాల్ చేస్తే దానికి డీటెయిల్స్ అన్నీ కూడా మన వాళ్ళు ఇస్తారు. సో 21 days సెషన్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఎలాంటి వాళ్ళైనా మీ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడేసే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్
అండ్ మోటివేషనల్ స్పీకర్గా మీరు మీకుంది, డెఫినెట్గా వాళ్ళని అలా మార్చగలరు అంతేనా? డెఫినెట్గా ఉంటుంది. మనీ గురించి కానీ, హెల్త్ గురించి, రిలేషన్షిప్ ఇప్పుడు మ్యాక్సిమం ఇవే నడుస్తున్నాయి. ఎప్పుడైతే వన్స్ కరోనా నుంచి బయటకు వచ్చారో అందరూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని ఆ స్ట్రగుల్ నుంచి బయటపడే కెపాసిటీ అయితే కంపల్సరీ ఈ సెషన్స్లో ఉంది. వాళ్ళు ట్యూన్ అవ్వాలి. థ్యాంక్ యూ రమ్య గారు. చూశారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ రమ్య గారి క్లాసెస్ మీరు వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.